మీరు చూడొచ్చండి గోబీ మంచూరియా ఎంత బాగా వచ్చిందో. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. మనకు వెజ్ మంచూరియా కంటే కూడా టేస్ట్ ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మేము చెప్పిన కొలతలతో చేస్తే మాత్రం ఇంట్లో చిన్న పిల్లలు కానీ, లేదా హోటల్‌లో కానీ కొత్త హోటల్స్‌లో కూడా మీకు కరెక్ట్‌గా సెట్ అవుతుందండి. ఇది మాత్రం పెద్ద పెద్ద రెస్టారెంట్‌లో చేసే హోటల్‌లో పద్ధతి మాత్రం. పెద్ద పెద్ద రెస్టారెంట్‌లో చేసే పద్ధతండి. హాయ్ అండి. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి గోబీ మంచూరియా అండి. వెజ్ మంచూరియా అంటే చాలా కటింగ్స్ ఉంటాయి. అంటే క్యారెటు, క్యాబేజీ, బీన్స్ ఇలా చాలా కటింగ్ ఉంటుంది. మాకు సింపుల్‌గా కావాలి, చాలా త్వరగా కావాలి, ఐటెమ్ కూడా వెజ్ మంచూరియాలాగా మంచి టేస్ట్ ఉండాలంటే మాత్రం ఈ గోబీ మంచూరియా ట్రై చేయండి. సింపుల్‌గా మీకు వంట రాకపోయినా పర్లేదు. పిన్ టు పిన్ మేము అర్థమయ్యేటట్టు చెప్తామండి. ఫస్ట్ అయితే సోమేష్ మాస్టరు ఇప్పుడు మనకు పిన్ టు పిన్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాడు. ఇక స్టార్ట్ చేద్దాం ఎలా చేయాలో. సోమేష్ అని మన చైనీస్ స్పెషలిస్ట్ అండి. రెస్టారెంట్ స్టైల్‌లో ఇప్పుడు చెప్పబోతున్నాడు. మీకు పిన్ టు పిన్ అర్థమయ్యేటట్టు ఇక చాలామంది గోబీ మంచూరియా వెజ్ మంచూరియా మేము వీడియో చేసినప్పుడు చాలామంది గోబీ మంచూరియా కొద్దిగా వెజ్ మంచూరియా టైం పడుతుందన్న. మాకు గోబీ మంచూరియా చాలా సింపుల్‌గా అయిపోయేటట్టు చెప్పమని చాలామంది అడిగారు. ఇప్పుడు వారి కోసం ఇప్పుడు మీకు చెప్తామండి. ఇక ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. ఇక గోబీ కటింగ్ చేద్దామండి. మీకు కటింగ్ చేసే విధానం కూడా పిన్ టు పిన్ చెప్తా ఉన్నాం కాబట్టి కటింగ్ చేసే విధానం కూడా క్లియర్‌గా చూపిస్తాం. ఈ సైజు రావాలి. ఈ పీస్ అండి. ఈ పీస్ మోడల్ ఉండాలి. మరీ ఇలా ఉండొద్దు, మరీ చిన్నగా ఉండొద్దు. ఇప్పుడు గోబీ అయితే కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి, ఉడకబెట్టుకోవాలి. మనకు గోబీ అనేది మునిగిపోవాలండి మొత్తం పీసెస్. కాస్త వాటర్ అనేది ఎక్కువ పోసుకోండి. దీంట్లో వచ్చేసి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుందాం. లైట్‌గా పసుపు వేసుకొని ఉడకబెట్టుకుందాం. ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ అండి, ఒక టీ స్పూను పసుపు. నెక్స్ట్ మనకు గోబీ వచ్చేసి ఒక హాఫ్ బాయిల్ మాత్రమే కావాలండి, ఎక్కువ బాయిల్ కావద్దు. హాఫ్ బాయిల్ మనం ఆయిల్లో ఉడుకుతుంది. ఇప్పుడు గోబీ అయితే మనకు హాఫ్ బాయిల్ అయిందండి. ఇలాంటి జలిగిరిలో ఉంచుకుందాం. ఇక కోటింగ్ వేసుకుందామండి దీనికి సంబంధించింది. ఇప్పుడు కోటింగ్ అనేది ఇద్దామండి గోబీ మంచూరియాకు. ఫస్ట్ అయితే మీకు ఒక ప్లేట్ చూపిస్తాము. అర టీ స్పూను సాల్టు, అర టీ స్పూను టెస్టింగ్ సాల్టు, అర టీ స్పూను వైట్ పెప్పరు, తర్వాత ఎగ్ అండి. ఎగ్ వచ్చేసి ఒక హాఫ్ ఎగ్ దాకా పడుతుంది. ఒకవేళ వితౌట్ ఎగ్ అన్న వారికి కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను, ఎగ్ వద్దనుకున్న వారికి. ఆ తర్వాత కార్న్ పౌడర్ అండి. కార్న్ పౌడర్ వచ్చేసి 3, 4, 5, 6, 7 స్పూన్ల కార్న్ పౌడరు. మైదా వచ్చేసి నెక్స్ట్ మైదా 1, 2, 3, 4 స్పూన్ల మైదా వేసి మనం బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఆయిల్, ఆ తర్వాత లైట్గా ఆయిల్ అండి, అంటే ఒక 2 స్పూన్ల ఆయిల్ అంతే, లైట్గా. ఇప్పుడు వాటర్ అనేది లైట్గా చల్లుకోవాలండి, పొయ్యొద్దు ఒకటేసారి. కోటింగ్ అనేది లూజ్ కావద్దు. కోటింగ్ వచ్చేసరికి లైట్ కోటింగ్ ఉండాలండి. మరీ కోటింగ్ అనేది పిండి అనేది ఎక్కువ వేస్తే టేస్ట్ అనేది సరిగా ఉండదు. లైట్ కోటింగ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్లో వేసుకుందామండి. ఒక్కొక్క పీస్ వేసుకోవాలి, నిదానంగా వేసుకోవాలి. ఏ మంచూరియాకైనా సరే కానీ, ఏ కోటింగ్ ఇచ్చింది ఏదైనా సరే కానీ, కొందరు చేసే పొరపాటు ఏంటంటే కోటింగ్ వెంటనే ఇలా కలబెడతారు. అలా కలబెట్టకూడదండి.
ఒక్క 2 నిమిషాలు అయిన తర్వాత కలుపుకోవాలి. దానివల్ల ఏమవుద్దంటే మనకు కోటింగ్ ఊడిపోదు, కొంచెం క్రిస్ప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. కోటింగ్ ఊడిపోతే మనకి ఎంత చేస్తే ఏం ఫలితం ఉండదండి. ఈ విధంగా ఎగిరేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మీరు చూసుకోవచ్చండి, మనకు కలర్ అనేది పూర్తిగా మారిపోయింది. రెడ్ కలర్ వచ్చేసాయి, అంటే లైట్గా బ్రౌన్ వచ్చేసాయి. ఇప్పుడు మనం తీసేయాల్సి ఉంటుంది. ఇంకొకటి మనకు క్రిస్పీగా సౌండ్ వచ్చేస్తుంది మనకు ఆయిల్ నుండి పైకి వచ్చినప్పుడు. ఇప్పుడు తీసేయాలండి. ఫస్ట్ తాలింపు వేస్తున్నాం కదండి. తాలింపు వేసే ముందు, తడక వేసే ముందు మాకు కటింగ్ ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి చైనీస్ కటింగ్ అంటారండి. చాలా అంటే చాలా సన్నగా కట్ చేస్తాం. ఇది వచ్చేసి పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి చూసుకోవచ్చు ఎంత సన్నగా వచ్చిందో. ఈ విధంగా కటింగ్ ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్లిపాయ చూసారా, కీమా చేసాం సన్నగా. తర్వాత వచ్చేసి అల్లం అండి. అల్లం పొట్టు తీసి సన్నగా ఈ విధంగా కట్ చేసాం. ఆ తర్వాత ఉల్లిపాయ అండి. ఉల్లిపాయ కూడా ఎర్ర ఉల్లిపాయ తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసాం. ఇక సోమేష్ మనకు తడక కొట్టి క్లియర్గా పిన్ టు పిన్ చూపిస్తాడండి. ఇప్పుడు ఒక 30 ml దాకా ఆయిల్ పడుతుందండి. ఆయిల్ తర్వాత కొంచెం పచ్చిమిర్చి వచ్చేసి ఒక 2 లేక 3. ఆ తర్వాత ఉల్లిపాయ అండి. ఆ తర్వాత అల్లం ముక్కలు పీసెస్, చిన్న చిన్న పీసెస్. ఆ తర్వాత ఎల్లిపాయ పీసెస్ అండి. ఇప్పుడైతే మేము ఒక ప్లేట్ వరకు మీకు చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి ఒక ప్లేటు. ఇలా కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. వాటర్ వచ్చేసి ఒక టబ్బు, అంటే మినిమం 100 ml వరకు ఉంటుందండి. 100 ml వాటర్ పోసుకోవాలి దీంట్లో. వాటర్ పోసుకొని ఇక సాసులు చూసుకోవచ్చు మీరు. ఫస్ట్ వచ్చేసి టొమాటో సాస్ అండి. టొమాటో సాస్ వచ్చేసి ఒక స్పూన్ వరకు పోసుకోండి, స్పూన్నర వరకు టొమాటో సాసు. ఆ తర్వాత చిల్లీ సాస్ అండి. చిల్లీ సాస్ వచ్చేసి ఒక స్పూన్నర వరకు. ఆ తర్వాత వచ్చేసి రెడ్ చిల్లీ సాస్ అంటారండి దీన్ని. రెడ్ చిల్లీ సాస్ కూడా ఒక స్పూన్నర వరకు. ఆ తర్వాత సోయా, ఆ తర్వాత వచ్చేసి లైట్గా వెనిగర్ అండి. ఇవి ఇంత మటుకు ఇందులో వేసేయాలి. వేసి ఇప్పుడు మనం మసాలాలు వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మసాలా మీరు చూసుకోవచ్చండి. ఒక 1/2 టీ స్పూన్ సాల్టు, 1/2 టీ స్పూన్ టెస్టింగ్ సాల్ట్ ఒకవేళ వద్దనుకున్న వారు మాత్రం ఆరోమేటిక్ పౌడర్ అని వస్తుందండి, దాన్ని మీరు వేసుకోవచ్చు. 1/2 టీ స్పూను మనకు వైట్ పేపర్ అండి. ఆ తర్వాత ఒక 1/4 టీ స్పూన్ మాత్రం షుగర్ వేసుకోండి. ఆ తర్వాత కారం అండి. కారం వచ్చేసి కూడా సేమ్ ఒక 1/2 టీ స్పూన్. చూసారా, ఇప్పుడు మనకు తడక అనేది ఈ విధంగా వచ్చిందో, ఎంత థిక్గా వచ్చిందో ఈ విధంగా రావాలండి. మరీ లూజ్ ఉంటే ఏమవుతుందంటే మనకు బాగా మెత్తబడిపోతుంది మనకు గోబీ అనేది. అందుకే తడక అనేది ఇంత గట్టిగా ఉండాలి. ఇప్పుడు గోబీ వేసుకుందాం. ఇప్పుడు లాస్ట్లో మనం ఉల్లిపరక వేసుకోవాల్సి ఉంటుందండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకు. లాస్ట్లో కొంచెం బటర్ వేసుకుంటున్నామండి. బటర్ వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. చాలామంది బటర్ అనేది వేరండి. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు గోబీ మంచూరియా అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ విధంగా రావాలండి మీకు పర్ఫెక్ట్గా మంచూరియా, ఇది గోబీ మంచూరియా అనేది.
మనకు వెజ్ మంచూరియా ఎంత టేస్ట్ ఉంటుందో దానికి మించి టేస్ట్ ఉంటుందండి ఈ గోబీ మంచూరియా. మేము కస్టమర్కి ఇచ్చే పద్ధతి కూడా మీకు చూపిస్తామండి. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. నైస్, చాలా బాగా వచ్చిందండి ఈరోజు మాత్రం గోబీ మంచూరియా. చూశారు కదండి గోబీ మంచూరియా చేసే పద్ధతి. ఇంకా మీకు ఏ రెసిపీ కావాలనుకున్నారో అది కూడా మీరు కామెంట్ చేయొచ్చు. ఒకటండి, కొత్తగా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏ ఫుడ్ ఇష్టమో అది కూడా మీరు కామెంట్ చేయొచ్చు. అలాగే నా ఛానల్లో ప్రతి ఒక్క రెసిపీ ఉందండి హోటల్ స్టైల్లో. మేము ఇందులో ఏమేం కలుపుతాం హోటల్లో మీకు ప్రతి ఒక్క సీక్రెట్ కూడా ఏది కూడా దాచకుండా ప్రతి ఒక్క వీడియోలో చెప్పామండి. ఓకే, థ్యాంక్ యూ. లైక్ మర్చిపోవద్దు, షేర్ మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి.